నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శనివారం కార్తీకవన సమారాధన అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కర్రి సుబ్బారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, తేతలి శ్రీనివాసరెడ్డిలు ముందుండి నడిపించారు. పులగం సుబ్బారెడ్డి, పద్మావతి దంపతుల ఆర్థిక సహకారంతో కులమతాలకు అతీతంగా ఈ వన సమారాధన ఏర్పాటు చేయడం విశేషం. గ్రామంలోని ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద సందడి నెలకొంది. ప్రత్యేక పూజల తర్వాత భారీ ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తిభావంతో కూడిన రుచికరమైన ప్రసాదాలను స్వీకరించేందుకు వందలాది మంది గ్రామస్థులు బారులు తీరారు. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా భోజనం చేసి ఆధ్యాత్మికతను, సామూహికతను పంచుకున్నారు. ఈ వన సమారాధన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రామంలోని ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పింది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి భోజనం చేయడం ద్వారా సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఎందుకు చేయాలట? ఉసిరి చెట్టు కింద చేస్తే ఆరోగ్యానికి ముఖ్యం కాబట్టి ఆ ఉసిరి చెట్టు కింద మనం ఒకసారి సంవత్సరం అంతా కూడా ఎలాగున్నా ఈ కార్తీక మాసంలో ఆ ఉసిరి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసి అక్కడే ఆ గాలి పీలుస్తూ ఆహారాన్ని తీసుకుంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందట. అందుకే మన పెద్దలందరూ కూడా ఏ మాట చెప్పినా మన అందరి కోసం, మన కుటుంబాల కోసం, రాబోయే తరాల కోసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాలు అందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మా కొంకుదురు గ్రామంలో చాకల చెరువు దగ్గర, అంటే ఇక్కడ సాయిబాబా గుడి కట్టారండి. సాయిబాబా గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే అమ్మవారి గుడి, అంతమంది దేవతల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంగణంలో నిలబెట్టడం జరిగింది. మరి ఈ కమిటీ వారందరూ కూడా అహర్నిశలో శ్రమించి ప్రతి ఒక్కరికి కూడా చిత్రంగా ఏమిటంటే ఒక కులానికో ఒక జాతికో కాకుండా ఊరంతటికీ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్న నిజంగా చాలా ముదావహం. వారందరికీ కూడా ఆ శివకేశవులు ఆ ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉండి వారందరికీ కూడా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. శివకేశవుల్ని